ఎందుకు నీకు పరలోక దర్శనం కలగట్లేదు? ఎందుకు నీకు దర్శనాలు రావటం లేదు? ప్రభు నీతో మాట్లాడటం లేదు అంటే నీలో పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేని చోట ప్రభువు ఉండడు. పాపులకు ప్రవేశం ఈ లోక మందిరంలో ఉంది కానీ పరలోక ప్రవేశం పాపులకు కాదు, పరిశుద్ధులకే ఉంది. మోషే దేవుణ్ణి చూశాడా అంటే దేవుణ్ణి చూశాడు, కానీ ఆయన శతకోటి సూర్యకాంతుల కంటే అత్యధిక ప్రభావం గలవాడు. ఎవరు? మన దేవుడు శతకోటి సూర్యకాంతుల కంటే అత్యధిక ప్రభావం కలిగిన వాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగితే సహోదరి సహోదరుడా, దేవుడు తన మహిమను కూడా తగ్గించుకొని ఈ మట్టి ఘటానికి కనిపించే అంత దర్శనాన్ని ఇస్తాడు. మట్టి ఘటం ఆ మహిమ కలిగిన దేవుణ్ణి చూడలేదు. అయితే ఆ మహిమనంతటిని కూడా తగ్గించుకొని ఆయన దర్శనాన్ని నీకు ఇస్తాడు. అందుకే ఈ లోకంలో ఎలా ఉండాలో తెలుసా? పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకటం కొరకు ప్రయాసపడాలి. పరలోకాన్ని ఎలా చూస్తాం? ఈ మట్టి శరీరంతో మనం పరలోకాన్ని చూడగలుగుతామా? ఆ పరలోక మహిమను మనం పొందుకోగలుగుతామా? ఈ మట్టి శరీరంతో ఈ మట్టి ఘటం ఆ పరలోక దర్శనాన్ని చూడలేదు, ఆ పరలోక మహిమను కూడా పొందుకోలేదు. సహోదరి సహోదరుడా, నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే చూస్తుండగానే ఆయనలా మారిపోతావు. మధ్యాకాశములో ఆయనలో కలుసుకోవాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన ముఖ దర్శనము చేసుకోవాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి. పరలోకములో నీకు ప్రవేశం కావాలంటే ఇహలోకములో నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా బ్రతికాడు కాబట్టే యోసేపుని పరిశుద్ధుడు అన్నారు. యవ్వన కాలంలో పాపాన్ని వదిలిపెట్టాడు, పరిశుద్ధుడయ్యాడు. యెషయా వలె మన దేవుడి దగ్గరికి రావాలి. ఏమనంటే, అయ్యా, మేము అపవిత్రమైన పెదవులు గలవారం ప్రభువా, మాలో పరిశుద్ధతను కలిగించండి అంటే ఆయన క్రియాశక్తి అగ్నివలే వచ్చి నీ పెదవులను కాల్చివేస్తుంది. క్రియాశక్తి కొరకు నువ్వు పోరాడు. ప్రభువా, నేను జయించాలి. ఈ లోకంలో ఉన్న పాపాన్ని అసహించుకోవాలి. ఈ లోకంలో ఉన్న అపవిత్రతను అసహించుకోవాలి. మరి పాపం అంటే ఏంటి? అపవిత్రత అంటే ఏంటి? నీ కన్ను నిన్ను దేని కొరకైతే అభ్యంతరపరుస్తుందో అది పాపం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీ పాదములు దేని వైపుగా పరుగులు తీస్తున్నాయో అది పాపం. ఆ పాపాన్ని జయించగలిగితే పరిశుద్ధుల పట్టణంలో బంగారు వీధుల్లో నివసించే ఆ పరలోక పట్టణంలో ప్రవేశాన్ని పొందుకుంటాం. అందుకే సహోదరి సహోదరుడా, ఒక గొప్ప తీర్మానం తీసుకో.